హాయ్ అండి, వెల్కమ్ టు సాటర్డే ఫుల్ వీడియో బ్లాగ్ అండి. మేమైతే సాటర్డే అసలు ఏమేమి చేస్తాము, ఏమేమి తింటామో చూపించేద్దామని వీడియో చేసేస్తున్నాను. సాటర్డే మేము రైస్ తిన్నామన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నా దగ్గర ఆప్షన్స్ ఏమీ లేకపోయాయి. ఇంకా అందుకని నేను ఏం చేశానంటే ఇన్స్టెంట్గా బియ్యం పిండితో అట్లా వేస్తారు కదా, అవైతే చేస్తాను. మా పాపకు ప్లెయిన్గా వేస్తాను, కానీ నేనైతే ఇంకా మా వారి కోసం నా కోసం ఆనియన్స్ సన్నగా వీళ్ళన్నది సన్నగా కట్ చేసి కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ వేస్తాను. కీరా వేస్తానంటే మా వారు వద్దున్నారు. ఇంక సరే అవైతే రెండు బ్రేక్ఫాస్ట్ కింద తినేసాము. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చపాతీ చేస్తాను. చపాతీ కూడా కొంచెం హెల్తీగా చేద్దామని అన్నీ గ్రేట్ చేసుకుని పెట్టుకుని ఓపిక్గా కూర చేసి అన్నీ అయితే చేశానండి. ఇంకా పరాటాల కింద చేద్దామని స్టార్ట్ చేశాను. కొంచెం స్టఫ్డ్ పరాటా అయితే తినడానికి కూడా బాగుంటుంది కదా అని ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటివి స్టఫ్ చేసి ఫ్రై చేసుకుని కట్ చేసుకుని అవన్నీ కూడా చేసుకోవచ్చు స్టఫింగ్ కింద. సరే నాకు ఇంకంత టైం లేదు, లేట్గా స్టార్ట్ చేశాను లంచ్ చేయడం. అందుకని ఇంకేం చేశానంటే ఆనియన్స్ కట్ చేసేసి బీట్రూట్ క్యారెట్ తీసాను. సరే కొంచెం స్టఫ్ కింద పెట్టేసి ఇంకొంచెం రైతా కింద చేసేద్దామని. అయితే మా వారిది నాది అస్సలు ఫుడ్ హ్యాబిట్స్ అస్సలు కలవన్నమాట. చాలా 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 డిఫరెంట్. నేనేమో ఫుడీని, మా వారు కూడా ఫుడీనే. కానీ ఏంటంటే నేను లంచ్కి మెయిన్ కోర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. మా వారు స్నాక్స్ ఫ్రూట్స్ అలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారనమాట. నేనైతే ఏ వెజిటబుల్ అయినా తినేయగలను, మా వారు ఏ ఫ్రూట్ అయినా తినేయగలరు. కానీ నేను ఏ బేసిక్ ఫ్రూట్ తినలేను, మా వారు బేసిక్ వెజిటబుల్స్ కూడా తినలేరు, బంగాళదుంప తప్ప. ఇంకంతే కాంట్రవర్సరీ లైఫ్లో ఉంటేనే కొంచెం భిన్న ధృవాలే ఆకర్షించుకుంటాయి అంటారు కదా, అలాగనమాట. నేనైతే ఇవన్నీ పెట్టి స్టఫ్ చేసుకుంటున్నాను. మా వారు అది ముందే చూసి ఇదివరకే చెప్పేశారు, నువ్వు బీట్రూట్ లాంటివి ఇద్దామనుకుంటే మాత్రం జస్ట్ నాకు పక్కన ఇచ్చేస్తే నేను ఎలాగో వాళ్ళకి తినేస్తాను, నువ్వు ఏ పదార్థాలను కలిపి దాన్ని కాంప్లెక్స్ చేయకన్నారు. సరే ఇక్కడ నాన్నకైతే అలాగే ఇచ్చేస్తున్నాను. నాకైతే స్టఫ్ పెట్టుకుని చేసుకుంటున్నాను, కొంచెం వెరైటీగా ఉంటుందని. బీట్రూట్ తినడం చాలా కష్టం కదా. సో బీట్రూట్ రెగ్యులర్గా అయితే బీట్రూట్ తెచ్చిన ఫ్రిడ్జ్లో ఉంచేసి మర్చిపోయి వాడదాం అనేది కుళ్ళిపోయి పడేస్తూ ఉంటాను. ఎప్పుడు అలా చేయకూడదు అనుకుంటూ ఉంటాను, కానీ అలాగే అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈసారి ఏంటంటే ఇంకా రోజు ఒక బీట్రూట్ అయితే ఖచ్చితంగా తినాలి. ఒక క్యారెట్ను అని ఇలాగా కంకణం కట్టుకుని రోజు రైతాల్లో కానీ లేకపోతే ఇలా వెజిటేబుల్స్తో ఇలా కానీ చేస్తూ ఉన్నాను ఫుడ్లో కానీ. ఇంకా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్నాక బాగానే వచ్చిందండి. 5 in 1 పరాటా అని పేరు కూడా పెట్టాను నేను దీనికి. మా వారు అలా ఏదో నోరు తిరగని పేర్లు పెట్టి చెప్తే తప్ప ఆయన తినరు అనమాట, ట్రై చేయని అంటారు. బట్ అలా చేస్తానన్నా నువ్వు అవి ఏమీ చేయొద్దు, కొద్దిగా చపాతీలు ఇచ్చేస్తాను, నాకు పక్కన అన్నీ వేసుకొని తినేస్తానన్నారు. ఇంకా అందుకని సరేలే, ఆయన ఇంక అంత మాట అన్నాక మనం ఏం చేస్తానని చెప్పండి. అందుకని ఇంకా నేను అలాగే అయితే చేస్తాను. చపాతీలు అయితే కాల్ చేసుకుని పరాటాల కింద కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కాల్ చేసుకుంటే అయితే బాగుంటుంది. బట్ కొంచెం ఆయిల్ ఏదైనా వేసుకుంటేనే బెటర్, నెయ్యి కానీ, లేకపోతే కష్టమవుతుంది అనమాట. ఇంకా నేనైతే కొంచెం ఓపికగా కాల్చాను, అవేమో ఊడిపోతూ వస్తాయి. అసలు మనకి పరాటాలు రావు, ప్రయోగాలు ఎందుకని అనిపిస్తూ ఉంటుంది, కానీ అసలు చెయ్యకపోతే ఇంకా అసలు ఎప్పటికీ రాదు కదా. అందుకని అలా చేస్తూ ఉంటానండి. మీలో కూడా చాలామంది ఇలాగే వంటల ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు కదా. నేను మా పాపకైతే చపాతీలు చేస్తాను. నాకు తప్ప పరికి ఇలాంటి పథకాలు ఏం లేవా అని అడుగుతూ ఉంటారు మా వారు. అందుకని ఇంకా తనకి ఇంకా అంతా నన్ను చూసి భయపడి ఏదో ఒకటి తినేసే స్టేజ్కి ఇంకా రాలేదు తను. అందుకని ఇంకా కొంచెం తనకి వేరే రకంగా స్టఫ్లా కాకుండా జస్ట్ ప్యూరీలా చేసేసి కలిపేసి పెడుతూ ఉంటాను. లాస్ట్ వీక్ చేసిన ఎప్పుడైతే చపాతీలో మిల్ మేకర్ నానబెట్టి పేస్ట్ చేసి కలిపేశాను. తను అస్సలు మిల్ మేకర్ తినదనమాట, మా వారు కూడా తినరు. అందుకని ఒక్కొక్కసారి అలాంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళకి హెల్దీగా తినిపించడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందండి బాబు, నిజంగా. ఇంకా మా వారికి అయితే జస్ట్ ఆనియన్స్ వేస్ట్ చేసేస్తున్నాను, కొంచెం హెల్దీగా కూడా ఉంటుందని. బట్ మళ్ళీ నాకు ఆయనకి ఇంకా అలా మార్చి నాకు 2 మా వారికి 2 వచ్చేలాగా అయితే చేస్తాను. ఇంకా మిగిలిన ఆనియన్స్తో అయితే రైతా కలిపేద్దామని ఫిక్స్ అయిపోయాను. అయితే ఇందులో పర్ఫెక్ట్ అవ్వడానికి ఎన్ని డేస్ అయినా పర్ఫెక్ట్ అవ్వలేము, మనం ప్రాక్టీస్ చేయనంతవరకు. మనం ప్రాక్టీస్ చేస్తేనే ఎప్పటికైనా కానీ అయితే మనం పర్ఫెక్ట్ అవ్వగలం, ఏదైనా అవ్వచ్చు అది. నా యూట్యూబ్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా స్టార్టింగ్ వీడియోస్ కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటూ ఉంటారు. అంటే యూజువల్గానే ఇప్పుడు 1 yearగా నేను రోజు వీడియోస్ పెట్టి రోజు షార్ట్స్ పెట్టి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఎటొచ్చి ఏంటంటే ఛానల్ అనుకోగానే గ్రోత్ వచ్చేసి ఈరోజు పెట్టిన వీడియో వైరల్ అయిపోయి రేపటి నుంచి డబ్బులు వచ్చేస్తానైతే కాదు. కానీ ఒక్కొక్కసారి చాలా ఎఫర్ట్స్ పెట్టినా కానీ వీడియో చూడరు, అసలు వీడియోలో ఏముందో కూడా చూడకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. మనమైనా అంతే చేస్తూ ఉంటాము. బట్ మన ఛానల్కి అలా అయినప్పుడు అరే ఇలా అవుతుంది అని కొంచెం బాధగా ఉంటుంది. ఇంకా సరే నేనైతే కర్రీతో తినేస్తున్నాను, పక్కన రైతాను
కీర పెట్టుకున్నాను. మా వారికి అయితే అన్నీ విడివిడిగా అనమాట, బీట్రూట్, క్యారెట్, పెరుగు అన్నీ విడివిడిగా ఇచ్చాను. నేను ఆనియన్, పచ్చిమిర్చి కూడా చక్కగా ముక్కలు చేసుకుని అయితే పెట్టేసుకున్నానండి. సో ఇంకా అలా తినేసరికి నాకైతే ఫుల్ సూపర్ అనిపించింది. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. బఠానీలు ఉడికించిన ఉంటే దాంతోనే కర్రీ చేస్తాను సింపుల్గా. ఇంకా కర్రీతో తినేస్తుంటే అయితే యమ్మీగా అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లేట్ అయ్యేసరికి ఈవినింగ్ డిన్నర్ కింద ఏమీ తినకుండా స్కిప్ చేసి ఫ్రూట్ తిందాం అనుకున్నాను. కానీ చెప్పాను కదా, ఫ్రూట్ తినడం నా వల్ల కాదు అసలు. బట్ కొంచెం మా పాప కొంచెం నన్ను చూసి నేర్చుకుంటోంది. సో ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని అలా చేశాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.